విధంగా జ్ఞానవంతురాలికి అవసరమైంది పేషెన్స్. ఏం చేయాలండి? ఇల్లు కట్టించినంతసేపు మనము ఎదురు చూడాలి. ఒకసారి చెప్తారండి, ఏం చేయాలండి? ఎదురు చూడాలి. ఈ సమయంలో మీతో ఎదురు చూచుట గురించి పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎదురు చూచుట అనేది బైబిల్లో అనేక మంది దేవుని కొరకు ఎదురు చూచి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆత్మీయంగా కానీ ఈ లోకంలో కానీ గృహం కట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఎవరి కొరకండి? ఎవరి కొరకు? దేవుని కొరకు ఎదురు చూడాలి. చాలాసార్లు దేవుని నుండి ఒక వాగ్దానం వచ్చినప్పుడు, లేదంటే దేవుని చిత్తం మనకి తెలిసినప్పుడు మనం ప్రార్థిస్తుండగా చాలాసార్లు దేవుడు అంటూ ఉంటాడు, ఆగు, వెయిట్ చేయి, ఎదురు చూడు అంటూ ఉంటాడు. అవునా కాదండి? చాలాసార్లు మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఒకరోజు ఒక పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ కారులో వెళ్తున్నారు, వెనకాల వాళ్ళ పాప ఉందన్నమాట. అయితే పాస్టర్ గారు అంటున్నారు, ఇప్పుడు మనకి పుట్టబోయే సెకండ్ బేబీకి ఏం పేరు పెడదాం అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పాస్టర్ గారు వైఫ్ అన్నారు, మనం ఎక్కువగా పలికే మాటను పెట్టుకుందాం అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. వెనకాల వాళ్ళ పాప ఉంది, వింటుంది చాలాసేపటి నుంచి. వింటూ అన్నది, డాడీ నేను ఒక పేరు చెప్పనా అని అడిగిందంట. అడిగితే చెప్పమ్మా అన్నారు. డాడీ వెయిట్ అనే పేరు పెట్టండి చిన్న పాపకి అన్నారంట. వెయిట్ అన్నారంట. ఎందుకంటే డాడీ అస్తమానం ఏమంటాడు? వెయిట్ చేయనానా. ఎప్పుడైతే వెయిట్ చేస్తామో నిజమైన శ్రేష్టమైన ఆశీర్వాదం కలుగుతుంది. అవునా కదండి? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం అందరూ కలిసి బిగ్గరగా చదువుదామండి. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడు ఏమంటున్నాడు? వెయిట్ చేయడాని గురించి దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి అందరూ కలిసి బిగ్గరగా చదువుదాం. ప్రతి దానికి సమయము కలదు. ప్రతి దానికి సమయం కలదు. మన జీవితంలో జరగాల్సిన ప్రతి విషయానికి సమయం కలదు. ఇప్పుడు ఎంతమంది ఏదో ఒక విషయం కోసం దేవుని దగ్గర నుంచి ఒక మిరాకిల్ కోసమో, ఒక అద్భుతం కోసమో, ఒక బ్రేక్ త్రూ కోసమో ఎదురు చూస్తున్నారండి? ఎంతమంది ఎదురు చూస్తున్నారండి? ఖచ్చితంగా కదా. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రతిదానికి సమయము కలదు.